తెలుగు వ్యాపారస్తులు చేసేటువంటి వ్యాపార శైలికి అలాగే మార్వాడి వ్యాపారస్తులు చేసేటువంటి వ్యాపార శైలికి మధ్య వ్యత్యాసం ఏంటి, ఎవరి వ్యాపార శైలి ఎలా ఉంటుంది అనే దాని మీద ఈరోజు మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ అలాగే ప్రముఖ సామాజికవేత్త అయినటువంటి భరత్ గారు. వారితో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు తెలుగు వ్యాపారస్తులు చేసేటువంటి వ్యాపార శైలికి అలాగే మార్వాడి వ్యాపారస్తులు చేసేటువంటి వ్యాపార శైలికి మధ్య వ్యత్యాసం ఏంటి, ఎవరి వ్యాపార శైలి ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ అండి, మనము గో బ్యాక్ అనే దానిపైన ఫస్ట్ వీడియో చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మటుకు అంటే నేను ఆ వీడియోస్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కన్నా మెయిన్ ఏంటంటే మనకు వ్యాపార ఉద్యమం అనేది ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయిందండి. సో మీరు సరే మార్వాడి విషయాన్ని కొద్ది ఒక 5 minutes అట్లా పక్కన పెట్టినట్టయితే, ఇప్పుడు మీరు చూసినట్టయితే నిన్న ఆస్ట్రేలియాలో అత్యధికమైనటువంటి సంఖ్యలో ఆస్ట్రేలియన్స్ పాల్గొని అక్కడ మెయిన్గా భారతీయులని టార్గెట్ చేసి గో బ్యాక్ అనేసి చేస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటిదంటే వాళ్ళ దేశంలో వచ్చేసి మన సంస్కృతిని వాళ్ళకి పరిచయం చేయడం వల్ల ఏమైపోతుందంటే ఒకలాంటి అభద్రతా భావానికి వాళ్ళు లోనవుతారు. నెంబర్ 1. సో అధిక సంఖ్యలో ఒకేసారి కనబడేసరికి ఓహో ఇంతమంది ఉన్నారా మన దగ్గర అనే ఒక భావన వాళ్ళలో క్రియేట్ అవుతుంది. సో ఇవన్నిటినీ ఆలోచించి దాదాపు ఒక 20 years బ్యాక్ అండి, నేను కూడా ఒక విదేశీ చదువు కొరకు అనేసి ప్రయాణం చేసిన వ్యక్తిగా చెప్తున్న ఈ విషయాన్ని. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వ్యక్తి డబ్బు కట్టి బ్యాంక్ లోన్ తీసుకునేసి ఆ దేశానికి మనం ఫస్టే మనం సమర్పిస్తాం ఫీజు రూపకంగా. సో అక్కడ ఎయిర్పోర్ట్లో మనని చూసే విధానమైనా కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏదో మమ్మల్ని దోచుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఆలోచనతో ఉంటారు. అంటే ఎక్కువ సంఖ్యలో వాళ్ళ సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో విదేశీయులు కనిపించినప్పుడు ఇలాంటి గో బ్యాక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ అనుభవాన్ని ఒక 20 years బ్యాక్ నేను స్వయంగా ఫీల్ అయిన విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకునేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేసి మనం ఒకటి స్టార్ట్ చేస్తామండి. సో దీంట్లో ఏంటంటే స్థానికులకు వ్యాపార రంగంలో అవకాశాలు ఉండాలి. ఎందుకంటే స్థానికుడు వ్యాపారం చేయాలి అని అంటే ఏంటంటే రకరకాల కారణాల చేత తను చేయలేకపోతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నారే మార్వాడి స్టైల్ ఆఫ్ బిజినెస్కి మన తెలుగు వాళ్ళు చేసే స్టైల్ ఆఫ్ బిజినెస్కి తేడా ఏంటిదనే దానికంటే మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకునేదంటే ఈ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు నా చిన్ననాట ఒక సన్నివేశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. వీటన్నిటికీ ఎందుకు ఇంత విస్తృతంగా నేను మాట్లాడుతున్నాను అనే విషయాన్ని చెప్పేదానికంటే మొదలు నేను బహుశా 6th class అండి, 6th class చదివే సమయంలో మా తెలుగు టీచర్ ఒక సామెత యూజ్ చేశారనమాట. ఏంటి ఆ సామెత అంటే అబద్ధాలు ఆడితే అమ్మాయి పుడతారు మీకు అని చెప్పారనమాట. సో నేను అప్పుడు తెలిసియో తెలియని వయసులో అంటే అమ్మాయి పుట్టాలంటే అబద్ధాలు ఆడాలా మేడం అని అన్నాను అనమాట. సో అలాగే పుడతారా అమ్మాయిలు అని అంటే తన కోపంతో ఊగిపోయి స్లేట్ నా పైన ఇస్తారనమాట. నా తలకి గాయం తగిలి దాదాపు 4 stitches పడ్డాయి నా తల. సో అంటే ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఏదైనా కానీ కూడా అంటే మన సమాజంలో స్త్రీల గురించి కానివ్వండి లేదంటే తక్కువ చేసి మాట్లాడడం. సో అలాగే మనకు ఏంటంటే ఒక అబద్ధం చెప్తే ఒక అమ్మాయి పుడుతుందా అనే దానిపై నుంచి ఇవాళ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దాకా నా ఆలోచన విధానాన్ని తీసుకొచ్చానంటే దీనికి బలమైన కారణం ఏంటంటే వ్యాపార రంగం అనేది చాలా ప్రముఖంగా ఒక దేశాన్ని ఆర్థిక వ్యవస్థని డిసైడ్ చేస్తుంది. సో ఇవాళ ఎవరైనా కానీ కూడా ఏ దేశంలోనైనా కానీ కూడా ఒక పుష్కర కాలం ఉండేసి వాళ్ళ సొంత దేశానికి తిరిగి రావాలి. దేశానికి అంటున్నాను నేను చెప్పేది. ఎందుకు అంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు 12 ఏళ్ళు ఉండేసేసి వీసా ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు అమెరికన్స్ వీళ్ళందరినీ కూడా పిలిచారు కదా ఒకప్పుడు. మన వాళ్ళని అందరినీ పిలిచిన విషయమే కదా అండి, ఈ ఆస్ట్రేలియాకో ఐర్లాండ్కో లేకపోతే యూఎస్ఏకో వీళ్ళందరికీ. సో మీకు పర్మనెంట్ కాదు, మీకు ఒక 12 years 10 years టైం బౌండ్ పెట్టేసేసి మళ్ళీ మీరు మీ కంట్రీకి వెళ్ళిపోవాలి, మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలి. అలా ఏమైపోతుందంటే ఒక ఆర్థిక వ్యవస్థ అనేది బలపడుతుంది అండ్ దాని తర్వాత పేదరికం అనేది నిర్మూలన ఉంచుతుంది.
దాన్ని దృష్టిలో పెట్టుకునేసి మనము ఇవాళ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేసి ఒక 15 years బ్యాక్ స్టార్ట్ చేసి వ్యాపార అవకాశాలలో ప్రతి ఒక్కరు ఉండాలనే ఉద్దేశంతో నెలకొల్పినటువంటి సంస్థ. సో ఇవాళ మీరు వ్యాపార విషయంలో ఎందుకంటే ఈ విషయం మాట్లాడదానికంటే మొదలు ఈ బ్యాక్గ్రౌండ్ తెలియాలనేసి మీకు ఈ విషయాన్ని కూలంకుషంగా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళు చేసే వ్యాపారానికి మార్వాడీలు చేసే వ్యాపారానికి తేడా ఏంటిది అనేది దానిపైన పరిశోధించినట్టయితే దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి వ్యక్తిగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ అండి. అందరూ అంటారు వాళ్ళ వ్యాపారం గురించి అదే కాదు, ఫస్ట్ ఏ ఫ్యామిలీ అయినా కూడా ఫ్యామిలీలో ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే సరైన సమయానికి మ్యారేజెస్ అవ్వాలి. మీరు అదే మార్వాడి కమ్యూనిటీలో కానీ బిజినెస్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మీరు చూడండి, వాళ్ళు మావాడు సెటిల్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేస్తామనేది ఉండదండి. మావాడు వ్యాపారాన్ని నేర్చుకున్నాడు, ఖచ్చితంగా తన యొక్క భవిష్యత్తునికి బునాదిరాలు వేసుకుంటాడు. తను మ్యారేజ్ చేసిన అంటే విషయం ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు వ్యాపార సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళ మ్యారేజెస్ సిస్టంలో కానివ్వండి ఇమీడియట్గా ఒక సరైన సమయంలో మ్యారేజెస్ అవుతాయి. అదే మన తెలుగు వాళ్ళు చేసే మ్యారేజెస్ సిస్టంలో అంటే వాళ్ళు వ్యాపారం ఎంత వ్యాపారస్తుడైనా కానీ కూడా ఇవాళ రేపు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే మాకు సాఫ్ట్వేరా లేకపోతే అబ్రాడా ఈ వ్యాపారం చేసే వాళ్ళని కాస్త దూరం పెట్టారు. సో అలా ఏమైపోయిందంటే మన తెలుగు వాళ్ళకి వ్యాపారం పైన కొద్దిగా మక్కువ తగ్గింది. కారణం ఏంటి అంటే మ్యారేజెస్ అవ్వట్లేదు. వ్యాపారం అనేసరికి తల్లిదండ్రులు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి ముందుకు రావట్లేదు. నంబర్ 1 అక్కడ వ్యాపారం అనే దాంట్లో కొద్దిగా దూరం జరిగిపోయారు. ఇక్కడేమో వీళ్ళు ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది గట్టిగా బలంగా ఉండడం వల్ల ఏమైపోతుందంటే వీళ్ళ యొక్క వ్యాపారం అనేది కాన్సన్ట్రేట్గా వేరే ఆలోచన లేకుండా అదే ఇక్కడ ఏమైపోతుంది ఇంకా 30 ఏళ్ళైనా 35 ఏళ్ళైనా కూడా పెళ్లి కాక ఆలోచన విధానం మారిపోతుంది, భవిష్యత్తు కార్యాచరణ మారిపోతుంది, ఎన్నో విధాలుగా ఆలోచించే పరిస్థితికి ఇక్కడ తెలుగు వ్యాపారస్తులకు నెలకొల్పింది. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక మంచి ప్లాట్ఫామ్లో వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ వెళ్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అండి దే కంప్లీట్లీ ఫోకస్ వ్యాపార విషయంలో కానివ్వండి దే కంప్లీట్లీ ఫోకస్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, వ్యాపారం అనేది మన నుంచి ఎలా దూరం అయిపోతుంది అనిపై నేను చెప్తానండి. ఒక వీధిలో మీరు తీసుకోండి, ఆపోజిట్ మన తెలుగు వాళ్ళ వ్యాపార సంస్థ ఉండొచ్చు, ఇక్కడ మార్వాడి వ్యాపారస్తుని సంస్థ ఉండొచ్చు. ఒక అంటే విషయం కెమెరా ముందు చెప్పాలో తెలియదు కానీ చెప్పడం అనేది సబబ్ అనుకో నేను చెప్తున్నాను. ఇప్పుడు శానిటరీ సెక్షన్కి సంబంధించి అంటే శానిటరీ ప్యాడ్స్ అనుకోండి, కాండమ్స్ అనుకోండి, ఇలాంటి వాటికి సంబంధించి అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఈ ఐటెం కొనాలంటే ఎక్కడికి వెళ్తారు? తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే అది కొద్దిగా గోప్యమైనటువంటి విషయం కాబట్టి. సో ఇలా అంటే వ్యాపారం అనేది పరాయి వాళ్ళకి ఎలా వెళ్ళిపోతుందనే దానిపైన ఆలోచించి చెప్తున్నటువంటి విషయం. అలాగే వాళ్ళు వ్యాపారం అంటే ఇంతకుముందు మన కుటుంబం గురించి మాట్లాడాం కదండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అన్న కానివ్వండి, చెల్లె కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతారండి బిజినెస్లో. వాళ్ళు డెవలప్ అయిన తర్వాత డివైడ్ అవుతారు. అంటే 95% ఫ్యామిలీస్లలో ఇదే ఉంటుందండి. అండ్ మన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుందంటే డెవలప్ కాకముందే డివైడ్ అయిపోతారు. అన్న మీద తమ్మునికి, తమ్ముని మీద అన్నకి, లేకపోతే అక్క మీద చెల్లెకి, చెల్లె మీద అక్కకి ఒకలాంటి వాతావరణంలో వాళ్ళకి ఏమైపోతుందంటే ఈ డిస్టర్బెన్స్ క్రియేట్స్ అయిపోయి వ్యాపారంలో సరిగ్గా రాణించలేకపోతారు మన తెలుగు వాళ్ళు. అంటే 95% ఇలాంటి స్టోరీస్ చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. అండ్ వాళ్ళు ఎలాగంటే వ్యాపార సంబంధం అనేది ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఒక బిజినెస్ చేస్తే, తమ్ముడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అన్న మార్కెటింగ్ చేస్తాడు, అన్న మార్కెటింగ్ చేస్తే అన్న వాళ్ళ బామ్మర్ది ఏజెన్సీ మెయింటైన్ చేస్తాడు. సో అలా విస్తరించిపోయింది అనమాట. వేరే వెతుక్కోని అవసరం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఎండ్ మార్కెటింగ్ దాకా వాళ్ళు వెతుక్కోవాల్సింది ఏంటంటే ఓన్లీ కస్టమర్ని. ఇక్కడ రకరకాల లోపాల వల్ల, ఇంట్లో సమస్యల వల్ల, లేకపోతే ఒకలాంటి పటిష్టమైనటువంటి వ్యాపార అనుభవం లేకపోవడం అని కాదు, అంటే కుటుంబ వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలు బేస్ చేసుకునేసి వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలను అంతగా రాణించలేకపోతారు. దీనికి మీకు బెస్ట్ ఉదాహరణ చెప్తానండి. చూడండి, మొన్నటిదాకా సుబ్బిరామిరెడ్డి గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడుకున్నాం.
కొద్దిగా తన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయేసరికి ఉమ్, రకరకాలుగా మాట్లాడుకుంటూ వస్తుంటాం. ఉమ్, సో ఇలాంటి వీక్ కమ్యూనిటీలో అలాంటిది మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది. ఓకే. ఎందుకు అంటే మనిషి పడ్డప్పుడు ఉమ్, నిలబడ్డ వాళ్ళే సమాజంలో ముందుకెళ్ళగలుగుతారు. ఉమ్, అలాంటి కమ్యూనిటీ వీళ్ళ కమ్యూనిటీ. ఉమ్. మన దగ్గర ఏమైపోతుందంటే అంటే వాళ్ళ ఆలోచన విధానానికి, ఎస్ వాళ్ళు చేసేటువంటి బిజినెస్ విధానానికి, అలాగే తెలుగు ప్రజలు, తెలుగు వ్యాపారస్తులు చేసేటువంటి ఈ బిజినెస్ విధానానికి చాలా మార్పులు ఉన్నాయంటారు. 100% అంటే అందుకోసం నేను ఫ్యామిలీ బేస్ దగ్గర నుంచి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను ఈ విషయాన్ని. ఉమ్, ఫ్యామిలీ బేస్ దగ్గర నుంచి ఎందుకు చెప్తున్నానంటే సరైన సమయంలో మ్యారేజెస్ దగ్గర నుంచి మొదలుకుంటే ఎండ్ వరకు వాళ్ళు మనము మహా అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేకపోతే మావాడు అమెరికా వెళ్ళడా అనే దానిపైన ఆలోచిస్తాం. కానీ వాళ్ళు తరతరాలు ఇంకొక 100 జనరేషన్స్ గురించి ఆలోచించే వ్యక్తులు కాబట్టి వాళ్ళు వ్యాపార సంస్థలలో ముందుకు వెళ్తారు, ముందుకు వెళ్తూనే ఉంటారు. మనం ఎన్ని గోబ్యాకులు ఎన్ని చేసినా కానీ కూడా వాళ్ళు పటిష్టంగా ఉండడానికి కారణం ఫ్యామిలీ వ్యవస్థ, అంటే కుటుంబ వ్యవస్థ. దానికి బలమైనటువంటి కారణం. ఇక్కడ మన దగ్గర ఎలా ఉంటుందంటే అన్నదమ్ముల మధ్యలో కానీ అక్క చెల్లెల మధ్యలో కానీ ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఎలా అయిపోతుందంటే ఈ పగలు ఎలా ఉంటుందంటే పాల దగ్గర మొదలవుతాయండి, తల్లి పాల దగ్గర మొదలవుతాయి. అరే వీడు పుట్టగానే ఇదైంది నాకు ఇదైంది అనే దగ్గర నుంచి మొదలుకుంటే లాస్ట్కి ఎక్కడ కలుస్తారంటే వీళ్ళు పాడబట్టే దగ్గర కలుస్తారండి. అప్పటిదాకా ఇవి బ్రతుకున్నంత కాలం మంచి కాలానంతా కూడా ఈ గొడవలు వీటిలల్లో వృధా చేసుకుంటూ అటు వ్యాపారము అటు కుటుంబానికి దూరంగా వండుకుంటూ ఉంటారు. సో మీరు గమనించండి, మీరు 95% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇవాళ మన తెలుగు కమ్యూనిటీలలో అనుభవిస్తున్నటువంటి విషయాలని దృశ్యాన్ని చెప్తున్నటువంటి విషయం. ఒక 5% ఉండొచ్చు ప్లస్ ఆర్ మైనస్. ఓకే. సో ఈ పగలు కాస్త ఎలా అంటే లాస్ట్కి ఒక అంతమయ్యేంత వరకు ఆ అభివృద్ధి కాకుండా ఆ కుటుంబం అనేది అలా ఎన్నో వ్యాపార సంస్థలు ఇవన్నీ ఒకప్పుడు మన వాళ్ళు చేసినవే కదా వ్యాపారస్తులు. ఇప్పుడు వాళ్ళు రావడానికి కారణం ఏంటిది? మన వాళ్ళు సరిగా లేకపోవడం వల్లనే వాళ్ళు వచ్చారు, అంతే తప్ప వాళ్ళు ఫస్టే రాలే కదా. అవును. ఇందాక నేను సుబ్బరామరెడ్డి గారి గురించి చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తనని మొన్నటి వరకు ఒక శివభక్తుడు అనేసి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిన వ్యక్తిగా ఎంతో గొప్పగా వర్ణించారు. అండ్ ఇవాళ కాస్త తన ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బంది కావాలని కదా ఒకప్పుడు సెల్ఫీలు దిగాలనుకున్న వాళ్ళు ఇవాళ విమర్శిస్తున్నారు అతన్ని. సో ఒక్కొక్కప్పుడు అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. విన్నప్పుడు బాధ అనిపిస్తుంది. సో కింద పడ్డప్పుడు వ్యాపారంలో కానివ్వండి, కింద పడ్డప్పుడు నిలబెట్టిన వాడే మానవుడు. అలా ఆ సమాజాన్ని నిలబెట్టగలుగుతాడు, ఆ కమ్యూనిటీ నిలబెట్టగలుగుతాడు అనే దానికి ఉద్దేశానికి ఇవాళ మీకు ఈ డిఫరెన్స్ ఆఫ్ మార్వాడి కమ్యూనిటీ బిజినెస్ స్టైల్కి మన తెలుగు వాళ్ళు చేసే బిజినెస్ స్టైల్కి డిఫరెన్స్ ఏంటిదని చెప్పడంలో కీలకమైనటువంటి విషయం ఏంటంటే కుటుంబ వ్యవస్థ. ఓకే. సో కుటుంబ వ్యవస్థని పటిష్టంగా చేసుకునేసి మంచిగా ఉన్నప్పుడు సెల్ఫీలు దిగులు కాదు, వాళ్ళు కింద పడ్డప్పుడు కూడా అది వ్యాపారంలో కానివ్వండి లేకపోతే ఆర్థిక విషయాలలో కానివ్వండి ఏదైనా కానీ కూడా కుటుంబము ఈ 5 వేళ్ళు అనే దానిపైన పట్టు ఉంటే వాళ్ళు అన్నిట్లో పట్టు సాధిస్తారనేసి గట్టిగా నమ్మే వ్యక్తిగా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రూ, ఎందుకంటే వ్యాపార సంస్థలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, వ్యాపారంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అనే ఉద్దేశానికి స్టార్ట్ చేసినటువంటి సంస్థ అండి. ఓకే. సో మీరు అనుకోవచ్చు మన దగ్గర కుటుంబ వ్యవస్థ బాగలేదా బాగుంది, బాగలేదా అన్నట్టు కాదు. కానీ వ్యాపారంలో నిలదొక్కుకోవాలి, సుదీర్ఘకాలంగా తరతరాలు ఉండాలి. ఇదేదో గవర్నమెంట్ జాబ్ వచ్చింది నా పాటికి నేను బాగున్నాను అన్నట్టు కాదు. వ్యాపారం అనేది తరతరాలు చేసేది. సో తరతరాలు చేయాలనుకున్న వ్యాపారం బాగుండాలి అని అంటే కనుక కుటుంబ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాలి. ఓకే. రక్త సంబంధం అనేది పటిష్టంగా ఉండాలి. సో ఆ రక్త సంబంధ బలంతో చేస్తున్నటువంటి వ్యాపారం మార్వాడి సంస్థలదైతే మనము కాస్త లోపంతో గురైనటువంటి సమాజంలో వ్యాపారానికి దూరమైనటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాం. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.